నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, అది నాకు గ్రూప్ వన్లో మెయిన్స్ ఎంత మార్క్స్ వచ్చాయనేటిది. సో అదే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. సో మీద జర దాయాల్సిన అవసరం ఏం లేదు. సో ఓపెన్గానే ఉంటా. మన ఛానల్లో ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కొద్దిగా జెన్యున్గా ఉంటుంది. సో నాకు 400+ మార్క్స్ వచ్చినాయి. సో ఇంకొంత మార్క్స్ రావాల్సి ఉండే. నేను అనుకున్న దానికంటే కొంచెం తక్కువ వచ్చినాయి. నాకు అట్లా 400 కంటే ఇంకా 400 వచ్చినాయి, కానీ 400 కంటే ఇంకా ఇంకా 30-40 మార్క్స్ షార్టేజ్ వచ్చినాయి. సో అందువల్ల సర్వీస్ మిస్ అయ్యే అవకాశం ఉన్నది. ఆల్రెడీ మిస్ అయ్యింది కూడా. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, లైక్ ఫర్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, సో వాళ్ళ కోసం నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. సో ఏంటిదంటే, ఫస్ట్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, యాజ్ వెల్ యాజ్ పాత వాళ్ళకు కూడా, లైక్ సీనియర్ ఆస్పిరెంట్స్, ఈ నేను చెప్పే పాయింట్స్ అందరికీ వర్తిస్తుంది. సో ఏంటిదంటే, మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంచుకోండి. మీరు ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ అనేది ఉంచుకోండి మీ దగ్గర. మీరు ప్లాన్ చేసుకోండి, ఓకేనా? సో దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, ఒక సిలబస్ అనేది ప్రాపర్గా తెలుసుకోవాలి. సిలబస్ ఓపెన్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దాని యొక్క సిలబస్ తీయండి. సిలబస్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో అనేది కూడా తీయండి, ఓకేనా? ఆ సిలబస్లో సబ్జెక్ట్ తీసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఓకే? ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, జిఎస్ నుంచి ఎన్ని వస్తున్నాయి, మన రీజనింగ్ నుంచి ఎన్ని వస్తున్నాయి, అర్థమెటిక్ నుంచి ఎన్ని వస్తున్నాయి, ఇలాంటివి సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ అనుకోండి మరి, ఓకే? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ అనుకో, జిఎస్లో ఇంకా మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటుంది, లైక్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, మళ్ళా ఎకనామీ, ఓకే? ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ నుంచి కూడా మీరు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి, ఓకే? ఇప్పుడు రీసెంట్గా కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తున్నది ప్రతి ఎగ్జామ్లో, ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకేనా? సో ఇలా వెయిటేజ్ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవాలి, లైక్ PYQs అంటాం మనం. సో ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన PYQs తీయండి. సపోజ్ మీరు గ్రూప్ 2, 3 రాయాలనుకుంటున్నారు అనుకో, దానికి సంబంధించిన PYQs తీయండి. PYQs తీసి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, మనం ఎట్లా చదవాలి, మనం ఎట్లా చదివితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది PYQs తీసి చూడండి. సో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఓకేనా? ఈ క్లారిటీ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇక మీ ఓన్గా మీ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి, ఓకే? మీకు అర్థమైంది ఇప్పుడు ఏంటిది, సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ ఉంటుంది, సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అంటే ఎన్ని వెయిటేజ్, సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ ఎంత అనేది మీకు అర్థమైపోతుంది. దాని తర్వాత PYQs చూస్తారు. PYQs చూసిన తర్వాత ఏమవుతుంది, మీకు తెలిసి వస్తుంది క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు అనేది తెలిసి వస్తుంది మీకు, ఓకేనా? దాని తర్వాత మీ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి, ఓకే? మీకు మీ ఎగ్జామ్ తగ్గట్టుగా స్ట్రాటజీ ఉండాలి. మీ స్ట్రాటజీ కూడా అంత బ్లైండ్గా ఉండొద్దు, ఆ ఎగ్జామ్కి తగ్గట్టుగా స్ట్రాటజీ ఉండాలి, ఓకే? దాని తర్వాత ఏంటి, ఇప్పుడు మెయిన్గా మీరు ఫస్ట్ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, గ్రూప్ 3నా, గ్రూప్ 4 లేదా గ్రూప్ 1నా, ఓకే? ఇట్లా దీంట్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకున్న తర్వాత గ్రూప్ 1 అయిందనుకో, గ్రూప్ 1కి సంబంధించిన స్ట్రాటజీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అదే గ్రూప్ 2కి అయితే ఇంకొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. గ్రూప్ 3, గ్రూప్ 4 ఆల్మోస్ట్ సేమ్. ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ గ్రూప్ 3, గ్రూప్ 4 కొద్దిగా ఆల్మోస్ట్ ప్యారలల్గా ఉంటుంది. సో వాటిని కవర్ చేయొచ్చు. కాబట్టి మేబీ ఆ లెవెల్ ఆఫ్ హార్డ్నెస్ అనేది కొద్దిగా డిక్రీజ్ అవ్వచ్చు కంపేర్ టు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1. గ్రూప్ 3, గ్రూప్ 4లో ఆ హార్డ్నెస్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది గ్రూప్ 2, గ్రూప్ 1తో కంపేర్ చేస్తే, ఓకేనా? సో మీరు ఇట్లా ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 అంటే గ్రూప్ 1, 2, 3, 4 అనేది మీరు ఒక ప్లాన్ వేసుకోవాలి. అంటే గ్రూప్ 1 అయిందనుకో, గ్రూప్ 1 ఇంకొద్దిగా ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. అదే గ్రూప్ 2 అయిందనుకో, ఓకే, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆల్మోస్ట్ సేమ్ టైం కేటాయించాల్సి వస్తుంది. కాకపోతే కంపేర్ టు గ్రూప్ 1 అండ్ 2, 3, 4 అనేది ఓకే లెస్ ఎఫర్ట్స్ ఉంటుంది, ఓకేనా? సో ఇట్లా మీరు ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ వేసుకొని మీకు
ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఇట్లా చేస్తే ఏమవుతుందంటే మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకంటూ ఒక నాలెడ్జ్ పిల్ అనేది పెరుగుతుంది. సో ఇట్లా మీకు సక్సెస్ అవ్వడానికి, సక్సెస్ అని అనను కానీ నేను, నా జాబ్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇంకా మున్ముందు మన ఛానల్లో నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసిస్తాను. లైక్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్, మోస్ట్ అంటే ఎక్కువగా ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్న టాపిక్స్ నేను తీసుకొస్తాను. నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను, ప్రిపేర్ చేసి మీకు అందిస్తాను. దాంతోపాటు నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. నేను అదే ప్లాన్లో ఉన్నాను. మీరు మీ సపోర్ట్ అండ్ మీ సహకారం చాలా అవసరం అవుతుంది. కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ అనే ఛానల్ జర్నీకి నేను ఫస్ట్ టైం ఎంట్రీ చేస్తున్నాను. సో మన ఛానల్లో పెద్దగా ఎడిటింగ్ ఇలాంటి వాటివి ఏమి ఉండవు. జస్ట్ జెన్యున్ కంటెంట్ ఉంటుంది. ఓకే, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? సో మీరందరూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.